హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగుండడం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి ఇంకా 7:30 ఏదన్నమాట. ఈరోజు కొంచెం లేట్ అయ్యే లేసానే. అసలు పిల్లల్ని రెడీ చేసి టైము ఇంకా ఈరోజు అయితే మాత్రానికి కొంచెం లేట్ అయ్యి లేచాను అనమాట. పిల్లలకి ఏం చేయాలా, అసలుకి బడి వేతాలకల్లా ఈ అమ్మని తినిపించి చంపేయాలి కదా. అసలుకి ఎట్లా అనుకోసాను ఫుల్ కంగారుతలు వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మాత్రానికి పిల్లలకి నీళ్ళు కాబెట్టి ఇంకా అన్నం ఉంటే చిత్రాన్నం చేసేసి తిన్నారనమాట. ఇద్దరిని రెడీ చేసేనే. ఇప్పుడు కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. టైం తలకాల కరెక్ట్ అన్నం తినిపిస్తే పిల్లలకి చాలనుకోసాను అనుకుంటుని ఇంకా అట్లనే రెడీ చేసాను అనమాట. ఐరమ్మని స్కూల్కి అయితే ఇంకా బాక్స్ ఒకటి రెడీ చేయాలి పాపకి. పోతా స్కూల్కి రెడీ. ఎవరు రెడీ చేశారు నిన్ను? అమ్మ. అదమ్మా పోదుప్ప బాక్స్ రెడీ చేస్తాను. ఏమి దానిమ్మ పండు పెడదునా? దానిమ్మ పండు ఉన్నది పెడతా పా. సునుకులు వస్తున్నాయి మమ్మీ. పా ఐరా అసలుగా ఐరా ఉండు. ఐరా అసలుగా చెప్పులే ఇడుచుకుని ఉందనమాట పొద్దున్నుంటి. ఏమైరా వద్దులే ఇడిసేట కూడా నేను స్కూల్కి వేసుకోతాను అమ్మ అనుకోసాను అంటుంది. కొత్త చెప్పులు మరి పోగొట్టుకొని వస్తాయి చెప్పులు. సర్లేపా, నచ్చావు కదా బాగా. పదంప కింది పదంప. ఐరా తినింది, నువ్వే తిను మరి. ఇప్పుడు తినే ఐరా. తినేదే నువ్వే తిను. ఓ మమ్మీ. అయ్యో బాగుందిలే ఐరా. తిను మమ్మీ. నిస్ మమ్మీ నువ్వే తిను ఇప్పుడు. బాయ్ మమ్మీ. ఓ మనం ఏం అవుతున్నాము? నా అక్క స్కూల్ పోయలేదా? మరి సంగ పోయారండి. ఓకే పొద్దున్నే ఎవరు పనుల వాళ్ళు బిజీ. నీళ్ళు పెడతాను చూడు. అటుకు పోదు బ్యాంక్ కాడికి. అది నా బ్యాంక్ కాడికి పోదు. బాయ్ ఐరమ్మ. కొనుక్కుంటువా కదా? బాగుండదు బా. నిసి ఏమంటది? అత్త కొట్టేది కదా. ఇచ్చినా తిను. కత్తిరితా వస్తుందేమో కదా. కత్తిరి పోయేస్తావా? నీకోటి చూపిస్తాను ఉండు. కాళ్ళు ముచ్చుకో. అదేం సర్ప్రైజింగ్ కాదులే నీకు. కాదు వినది, నీకేం సర్ప్రైజ్ కాదు. గా పట్టుగా అలా తెరి. ఐరమ్మకి తీసుకుంటే ఎంటికిలికి ఎట్టున్నది చెప్పు. సర్ప్రైజ్ కాదని చెప్పు కదా. ఉండే దుడ్లు ఇస్తారు మరికి సర్ప్రైజ్లు. కాదు వినది, ఏమన్నా స్నాక్స్ అంటుంటే అది అంటుంటే కదా తీసుకుంటే. అంత జుట్టు ఉడిపోయింటే అంత మంచి గిన్నె చుట్టదు చూడు. అవు మందం ఉండదు వినది, బాగుండేదానికి ఇంకా ఎంటికలు ఇచ్చి తీసుకుంటే బాగుండదు కదా.
అంటే ఏదైనా నాకు నచ్చేది ఏదైనా కొనుక్కొచ్చింది ఏమో అనుకుంటే ఏం లేదులే. సరే ఇది కూడా హ్యాపీయే కానీ అది బయట కొంటే దాదాపు అంటే 100 రూపాయలన పడుతుంది. నేను 100 రూపాయలు మిగిలిచ్చినట్లే కదా. అవును మరి అదే ఆలోచించవా? నేను అదే ఆలోచించి తీసుకుంటే నీకు చూపిద్దామని. పాపం భారతికి అది ఆ జడ్డ చిన్న అయిపోతే వస్తుంది. ఇంకా ముసలమ్మ కూడా అయ్యలేదు. ముసలమ్మ అయినాక నీ ఉంటావో లేదో విగ్రహిస్తాను పెట్టుకో నువ్వు. వద్దు ఏం పెట్టుకోను, ఉండేటికిలే చాలు. విగ్గల్లా సౌరం వల్ల టీచర్స్ డేకి అట్లా ఏమన్నా పండగలప్పుడు సౌరం పెట్టుకున్నా అనిపిస్తుంది చూడు వినోద్. నాకైతే టీచర్స్ డేకి అయితే చీర కట్టుకొని పోతుంది, మా అమ్మ రెడీ చేసి పంపిస్తుంది మమ్మల్ని. భారతీయ జడ బాగుందమ్మా, కట్ చేసి పిచ్చి పని చేసి పెళ్ళి అయినాక కట్ చేసింటే భారతీయకి మామూలుగా ఉంటుండలేదు. పెళ్ళి కాకముందే నేను చూసింటే అప్పటికే జడ కరెక్ట్ ఉండే. దాన్ని తిక్క అదేదో దేన్ని చూసి ఇంకేదో వాదన పెట్టుకుంటుందంట, ఆ పని చేసింది అనమాట. ఆ కట్ చేయడం ఆ లైన్లో కట్ చేసిన ఈ పొద్దుల వరకు అవి తగ్గుకుంటా ఉడిపోకుంటే వస్తున్నాయి కానీ ఇంచు పెరిగింది లేదు. లాస్ట్కి ఇవి ఎన్నుకొనే ఇది కొనే 2 గ్లాసులు కొనే ప్లేటు ఎంటికిలతో కొంటుండదు అనమాట. సో అంత గొప్పగా ఊడిపోతున్నాయని మీకు చెప్తున్నాను. నీళ్ళు అంటలేవేమో ఈ ఊరు నీళ్ళు అయినా పెరిగలేవులే ఊకేంటి కానీ కట్ చేసిన ముందు అయితే వాస్తవమే. ఐరమ్మ కొట్టే ఐరమ్మ ఎట్లా వస్తున్నాయి ఎంటికలు? ఐరమ్మకి బాగుండే. ఐరమ్మ ఎంటికలు సూపర్ ఎంటికలు. మా ఇంట్లో అందరు మెచ్చుకుంటారు ఐరమ్మ జుట్టుని చూసి బాగుండే అనుకుంటారు. నిసికి నా లక్కబడేవో బాధ పెడుతున్నాను నన్ను. బాగుంది కదా వినది, ఇది డిజైన్ వచ్చేదే అంతలో వచ్చి బాగుండదని. పాపకి ఇప్పుడు ఫుల్ డే పని ఉంటే మాత్రానికి ఏదో ఒకటి 1-2 డబ్బాలు ఖచ్చితంగా పంపించాల్సిందే. అన్నం ఒకటి, స్నాక్స్ బాక్స్ ఒకటి, అందుకే ఇది తీసుకుంటే సరిపోతుందని. ఏమో ఐరమ్మ ఎలా బాగా వచ్చి కానీ ఆ గేట్ కట్ దింపేటప్పుడు ఏడుచుకుంటుంది. కాదు ఇట్లా పెట్టు. నేను నల్లగా ఉన్నాను అంటుంది భారతి. ఎంతవరకు నిజమో చెప్పండి. యాక్చువల్గా భారతి కంటే నేనే తెల్లగానే వస్తాను కొన్నిసార్లు, కానీ కొన్నిసార్లు ఎందుకో మరి అంటే నేను సబ్బులు వాడను, క్రీములు వాడను అనమాట. వేరే వాళ్ళని కొట్టుకుంటావు కదా. ఎప్పుడో వస్తాను మనం రోజు. నేను కూడా ఏదో అది తెచ్చుకుని ఒక్కటి తెచ్చుకునే ఫేర్ ఇంట్లో వాళ్ళు అక్కడ అది తెచ్చుకొని సంవత్సరం అయినా 8-9 నెలలు ఇంకా అయిపోలేదు. అది ఎప్పుడో రేర్గా అది కొట్టుకున్నా కూడా 5 నిమిషాలకి మళ్ళీ నాకు చెమటొస్తుంది. సో ఓకేలే కాదా ఇంక అటు ఓవల్ నువ్వు బ్యాంకుకి ఇవాళ కొంచెం ఇప్పుడు చెప్పండి ఎవరు తెల్లగుంటారు మా ముగ్గురు కంటే ఐరమ్మ ఇంకా తెల్లగుంటుంది. ఈ అమ్మ కూడా కలర్ వచ్చిన బంగారు పిల్ల. చెప్పేసి మన ఇష్టం కవర్ అయిపో పాపం నా సన్నగా మన ఇస్తే ఇప్పుడు కొంచెం తింటున్నది అన్నము పర్లేదు. ఇప్పుడు ఆడుకుంటుంటు సేపు చాలా ఆట కొనుక్కుంటావా అనేసి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి 12-20 అయితే అయ్యిందనమాట. ఇంట్లో పని అంతా అయితే అయిపోయేదే. ఇంకా ఐరమ్మ అయితే కొంతసేపట్లో వస్తుంది. ఇంకా వినోద్ అయితే తోలుకోవడానికి అయితే వేయడే. కరెక్ట్ ఐరమ్మ వచ్చే టయానికి మా ఇంట్లో పని అంతా అయితే అయిపోతున్నది. ఇంకా ఈ లోపల అయితే మాత్రానికి మన ఇస్సామని అయితే పడుకోబెడుతుంది. ఇంకా అసలు నిద్రకు వచ్చేదే ఏడుస్తుంది అనమాట. ఇంకా మా పాప నిద్రకు వచ్చేదాన్ని ఫస్ట్ పైన పని చేస్తున్నారు మా బాబులు. ఇంకా ఫస్ట్ అయితే పాపను పండబెట్టి ఇంకా నేనైతే ఇంట్లో చిన్న ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి పాపనైతే పండబెడితే ఇంకా నిద్రకు వచ్చిన దానికి పడుకోయింది. ఇంకోసేపు ఉంటే ఇంకా ఐరమ్మ కూడా వస్తుంది అనమాట. అసలుకి మాడం అయితే ముచ్చుకొనే ఉండదు అస్సలకి. ఇంకా ఎండ అయితే మాత్రానికి రాలేదనమాట. వాన పడనిలే, అక్కడ వానన్న పడితే ఎండన కాయదనమాట. మధ్యలో మొబ్బు ఉండదనమాట మాడం మొత్తము. అసలు టైం అయితే మధ్యాహ్నం అవుతుంది కదా, అసలుకి ఇంకా పొద్దున్నలాగా ఉండదనమాట వాతావరణం మొత్తము.
హాయ్ మమ్మీ వచ్చవా చెప్పలేసివా వెరీ గుడ్ ఏమ్మా నాన్న కొంచెం ముందరే పెట్టినాను ఇంకా వేరే బ్యాంక్ ఏంటనమాట అది కాలేదు ఇంకా టైం అయ్యేది ఒక అర్ధ గంట వెయిట్ చేసి పాపం దొరకపోవచ్చు అని ఆడే ఉన్నాను నా అప్పుడు బైక్ ఆడుకునే వచ్చి నన్ను చూసేదే ఇంకా నాన్న వస్తాను అంటారు వాళ్ళు ఏమి గేట్ కాడ ఇంకా టైం అయ్యలేదు గేట్ తెరమని వాళ్ళు అయ్యో ఇంకా టైం అయ్యలేదు అని వాళ్ళు నా రెండు బ్యాగ్ తీసుకుంటాను లోపల గురికాయ వేసుకుంటున్నానంట ఆడకు నీకు బయట పంపించిండ్రా పిల్లల్ని ఆడ గ్రౌండ్లోకి తోలుకొని పో గేట్ కాడ నుంచి చూసేదాన్ని అయ్యో మంగడుకుందురా అయ్యమ్మా ఇంకా టైం అయితే మాత్రానికి 4:30 అయితే అయ్యిందనమాట ఇంకా సాయంత్రం వంటలు అడావిడి ఉంటుంది ఇంకా ఇప్పుడైతే అయిరా నీకు నేను ఒకటి తీసుకొని వస్తాను ఉండు ఏమైనా నచ్చలేదా నువ్వు మీ నాన్న ఏదో ఊహించుకుంటున్నారు కదా గిఫ్ట్ ఏమో అని నీకైరా నెత్తికి పెట్టుకుని నీకే వస్తాయని తీసుకుంటే ఇంటికాడకి వచ్చిండా తీసుకుంటే కొనుక్కుంటే నీకే జుట్టు పెరిగేది కదా క్లిప్పులు పెడదామా అని తీసుకుంటే ఇంటికాడ కంపెనీకి వచ్చిండ్రి అవి తీసుకుంటే 4 నీకే బాగుండయా ఐరా స్కూల్కి పోయినప్పటి నుండి ఓం నిసిమమే ఐరా స్కూల్కి పోయినప్పటి నుండి పండాకచ్చ అనేది నేర్చుకునేదే మమ్మల్ని వచ్చి కూడా కొంచెం ఏమైనా కసరించి కొంచెం ఏమైనా కసరిస్తామనుకో ఖర్చు పండు అనుకుంటుంది మొత్తం మరి కొంచెంసేపు వచ్చినప్పుడే పండు అని అంటది ఏమిసి అప్పో ఒక్కరిని ఎత్తుకోకూడదు ఇద్దరిని ఎత్తుకునల్లా హలో చలో చలో హాయ్ అమ్మా కాదు వినోద్ భారతి గ్లోరీ సుశీల ప్రశస్త ప్రిన్సీ ట్రైజీ అమ్మో వస్తాయి నీ పేర్లు ఐరా అవ్వా ఏమ్మా నేనే తెచ్చింది నీకోసము డాడీ అయిపోయినా పాపని ఎక్కించుకొచ్చేది అయిపోయింది పాపని ఎక్కించుకొచ్చాను ఇప్పుడు ఆటోకి వెళ్ళాలి ఆటో నీటి చేసుకోవాలా ఎక్కడ పైకి అక్కడ ఎక్కిదివా పైకి ఇంటికి వస్తాను అది పైకి ఎక్కివా నాను ఈ కుక్కలు ఇట్లాగా జానిగా నిడిచిపెట్టిగా ఈ కుక్క ఇంకో కుక్క అంతా ఆటలో పండుకుంటాయి చెత్త చేసి పడేస్తున్నాయి ఫస్ట్ సీట్ని కబ్బులుతామని సీట్ పైన తీసుకెళ్తే ఈ సీట్ని ఇట్లా అనుకుంటాయి ఈడు పండుకుంటాయి ఇది ఆల్రెడీ క్లీన్ చేసినాక మళ్ళీ ఇట్లా ఉండదు ఇంకా ఆ వెంట్రుకలు సో నేనేమనుకున్నానంటే ప్రస్తుతానికి కట్టి తీసుకొని వెళ్తాను రేపు నుంచి కళ్ళు నరుకొచ్చి పెట్టాలి లేకపోతే ఇంకా నాటం దక్కలేదు బట్ట అడిగి బట్ట తెస్తాను
ఏం చేస్తావు నువ్వు సార్ మరి సంగ ఇంట్లో ఊపుండొచ్చు కదా అటు పోతారా అని వచ్చాయి కదా కడుగుతాడు కదా. అయిపోయినా నువ్వు మక్కం కడుక్కొని అట్ట అంగేసుకొని రా మరి. పైన టాపు కనాల్సి ఉంటుంది. వండిన నిన్ను మాట్లాడలేవు కదా. ఫ్రై మన సంగ్రహం వేస్తాను ఫ్రెండ్స్. ఎత్తుకున్నా ఇది నీ పేరు చూపి. హలో నాయన బాడికి పోతాడమ్మా మనం ఇంటికాడ పోదామ్మా. మరి అడిగి రప్ప వస్తారమ్మా. ఉన్నారా లేదు ఇంటికాడ అమ్మమ్మ. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఇంకా ఐరా పాపని ఇంటి దగ్గర దింపి ఇంకా వినోద్ అయితే మాత్రానికి ఓమా ఉండు వస్తాను ఉండు. ఇంకా మా ఐరమ్మని అయితే ఇంటికాడ దింపి వినోద్ అయితే బాడీకి అయితే పోయాడనమాట ఆటో. ఇంకా ఇప్పుడు పోయి ఆటో బాడీకి రాత్రి 9:30 ఆ బయల్లో వస్తాడనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్. అవు కదా నువ్వు పనుకుందిరా కోసేపు.